బ్రేకింగ్ న్యూస్ రాష్ట్రంలో ఒక రోజు ముందు అంటే ఇవాల్టి నుంచే పింఛన్లు పంపిణీ కొనసాగుతోంది. రేపు ఆదివారం కావడంతో లబ్ధిదారులకు ఇవాల్టి నుంచే నగదు అందజేస్తున్నారు. కొత్తగా మంజూరైన 7,944 వితంతు పింఛన్లతో కలిపి మొత్తం 62.494 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. ఇక సచివాలయ సిబ్బంది ఇంటి వద్దే నగదు అందజేస్తున్నారు. ఇవాళ నగదు అందుకోలేకపోయిన వారు ఫిబ్రవరి 2న తీసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కరోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ, అప్డేట్స్ ఏంటి? లహరి, ఫిబ్రవరి 1వ తారీఖు ఆదివారం కావటంతో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఒకరోజు ముందుగానే పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు ఈ రోజు పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఉదయం నుంచే ప్రారంభించడం జరిగింది. కొత్తగా మంజూరైనటువంటి 7,944 వితంతు పెన్షన్లతో కలిపి మొత్తం 62,94,000 మంది పెన్షన్దారులకు 2,724 కోట్ల రూపాయలను సచివాలయ సిబ్బంది పెన్షన్దారులకు ఇంటి వద్దనే అందజేస్తా ఉన్నారు. అటు రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలో గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొండపల్లి శ్రీనివాస్ కూడా ఇవాళ పెన్షన్ల కార్యక్రమంలో పంపిణీ కార్యక్రమంలో ఆయన కూడా స్వయంగా పాల్గొంటా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వివిధ కేటగిరీల కింద మొత్తం 62.94 లక్షల మంది పెన్షన్దారులకు 2,724 కోట్ల రూపాయల మొత్తాన్ని సచివాలయ సిబ్బంది పంపిణీ చేస్తా ఉన్నారు. 31 అంటే ఈ రోజు మిగిలిన పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఈ రోజు పంపిణీ చేయగా కొంతమందికి పెన్షన్లు అందకపోతే వాటిని ఫిబ్రవరి 2వ తారీఖు అందజేయబోతా ఉన్నారు. సచివాలయ సిబ్బంది ఈ పెన్షన్దారుల ఇంటి వద్దనే ఈ పెన్షన్ల పంపిణీ చేసే కార్యక్రమాన్ని అయితే ప్రస్తుతం అయితే కొనసాగిస్తా ఉన్నారు. లహరి, కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.